ఊళ్ళల్లో ఉండేటోళ్ళు పొద్దుగాల లేచి వంట వండుకొని ఇంత తిని ఇంత సర్ది పెట్టుకొని పొలం కాడికి పోతారు. పగటిలే అన్నే తింటారు. పనంతా అయిపోయినాక మాపటిలు ఇంటికి వచ్చి మళ్ళీ పొయ్యి ముట్టిస్తారు. అదే పట్నంలో అట్లా కాదు. చల్లగా ఏసీలో కూకొని పని చేసి వచ్చినా వంట చేద్దామంటే నచ్చది కొందరికి. ఏమున్నా జల్దిన తయారయ్యే ప్యాకేజీ ఫుడ్స్ తెచ్చుకునుడు, గరం చేసుకునుడు, కడుపులేసుడు. అగో గసొంటోళ్ళంతా జర మంచిగా చూడాలి గిమ్ముచ్చట. పైసలు పెట్టి బీమార్లు కొనుకొచ్చుకున్నట్టే ఉన్నది పోర్రి. యాష్టకొస్తుందని దినం ఏం వండుకుంటామని హోటళ్లు, రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్ల నుంచి ప్యాకింగ్ చేసిన ఫుడ్ తెచ్చుకుంటుర్రు, కుమ్ముడు గుమ్ముతుర్రు. ఉత్తగానే నిల్వ ఉంటాయా? అవి ఖరాబ్ కాకుండా అడ్డమైన కెమికల్స్ కలుపుతుంటారట. అవి తిన్నప్పుడు నోటికి కమ్మగానే ఉంటది, కానీ అటెన్క దావకన బెడ్డెక్కాల్సి వస్తుంది. అగో అట్లెట్లంటారా? ప్యాకింగ్ చేసిన ఫుడ్ తినటోళ్ళ పేయిలా తక్కువ 3600 తీర్ల కెమికల్స్ ఉన్నాయని ఓ స్టడీలో తేలిందట. దేశంలో 190 మంది పేయిల కెమికల్స్ ఉన్నాయంటే సుడురిగా ఎసొంటి తిండి తింటున్నామో. ఓ 100 తీర్ల కెమికల్స్ అయితే మస్తు డేంజర్ అట పేయికి. మరి ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు అంటారా? 6 నెలల దాకా ఖరాబ్ కాకుండా ఉండటానికి వాళ్ళు కెమికల్స్ కలుపుతారు. గా డేట్ ఉన్నదా లేదా అనేది వీళ్ళు చెకింగ్ చేస్తారు. ఈ ప్యాకేజింగ్ ఏదైతే వాడుతున్నారో అది ఫుడ్ గ్రేడా కాదా అనేది దే హావ్ టు చెక్ రెగ్యులర్లీ. అట్లీస్ట్ 6 months కోసారి, ఇయర్లీ ట్వైస్ అట్లా వాళ్ళు చెక్ చేయాలి. నాలుకకు రుచి అనిపిస్తుందని లట్టుం పొట్టుం అన్ని కడుపుల వారేస్తే హాటెన్క దావకల్ల ఖర్చులు పెట్టలేక అవస్థ పడాల్సి వస్తుంది. సాఫ్ట్వేర్ కొలువు చేస్తోళ్ళు, ఇద్దరాలు మొగలు నౌకర్లు చేస్తోళ్ళు బగ్గ తింటుర్రట. గీ ప్యాకింగ్ చేసిన ఫుడ్ బగ్గ ఉడకబెట్టినవి మళ్ళా గరం చేసినవి తినుట్లా గ్యాస్ ప్రాబ్లం వస్తుందట. కాబట్టి శాత కాకుండా ఇంట్లో వండుకొని తిన్నదే ఉత్తమం. లేదంటే రేపు కష్టం. చెప్పాల్సింది చెప్పినాం. అటెన్క మీ ఇష్టం.